హాయ్ అండి, నమస్తే. ఈ వింటర్ సీజన్లో గాజర్ విరివిగా దొరుకుతుంది కాబట్టి వీటితో హల్వా చేసుకోవాలని మనకి అనిపిస్తుంది కదా. మీకోసం వెడ్డింగ్ స్టైల్లో గాజర్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ బాగా మెచ్చుకుంటారు. దీనికోసం 1 kg వరకు గాజర్ని తీసుకున్నాను. ఈ వింటర్ సీజన్లో మనకి మార్కెట్లో బాగా దొరుకుతాయి. వీటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలి. ఇలా అన్ని క్యారెట్లని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని తురుముకొని తీసుకోవాలండి. లేదా మీరు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. ఆ తర్వాత మ్యాష్ చేసి తీసుకోవచ్చు. ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న వాటితో క్యారెట్ని తురుముకోవాలి. మనకి రెగ్యులర్గా దొరికే క్యారెట్లు ఎల్లో కలర్లో ఉంటాయి కదా, వాటితో అయినా కూడా మీరు హల్వా చేసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం రెడ్ షేడ్లో వస్తుంది. వీటితో అయినా కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇలా అన్నిటిని తురిమి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు దీన్ని వేయించుకొని తీసుకోవాలండి. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించిన తర్వాత ఇవి వేగాక వీటిని తీసేసి ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ముందుగా తురుము పెట్టుకున్న గాజర్ని మొత్తం వేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు క్యారెట్ల నుండి పచ్చివాసన పోయి చెమ్మ మొత్తం పోయే వరకు హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న కొద్దిసేపటికి ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. క్యారెట్ని ఎంత బాగా వేపితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 లీటర్ వరకు పాలను పోసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నానండి. మీరు ఎంత చిక్కటి పాలు వేసుకొని క్యారెట్ హల్వా చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ పాలు అంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ పాలు ఇంకిపోయి దగ్గర పడే వరకు క్యారెట్ సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక నేను ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఇలా పాలన్నీ ఇంకిపోయి క్యారెట్ సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాతనే మనం ఇందులోకి షుగర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 3/4 కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను. నేను ఇందులో 1/2 కప్పు వరకు మిల్క్ మేడ్ వేస్తున్నాను కాబట్టి 3/4 కప్పు వరకు షుగర్ని వేసుకున్నానండి. మీరు ఇందులో 1 కప్పు వరకు షుగర్ని వేసుకోవచ్చు. పూర్తిగా చక్కెర కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ మొత్తం బాగా కరిగి ఇది ఇంకొంచెం దగ్గర పడే వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా మొత్తం దగ్గర పడ్డ తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు మిల్క్ మేడ్ని వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపి దీంట్లో నుండి నెయ్యి రిలీజ్ అయ్యే వరకు దగ్గర పడే వరకు మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా దగ్గర పడి నెయ్యి రిలీజ్ అయిన తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీకు చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టైనా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, వెడ్డింగ్ స్టైల్లో యమ్మీగా టేస్టీగా గాజర్ హల్వా రెడీ అయిపోయింది. ఇలా నేను చూపించినట్టుగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.